హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అక్కడికి మన తెలుగు సిస్టర్ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చెప్తే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయండి. అదేంటంటే 6 లక్షలు పెట్టుకుని ఇండియా నుంచి వచ్చిందంట. ఇక్కడ జాబ్ సర్చింగ్ అనేది చాలా కష్టంగా ఉందండి. ఎంత కష్టం అంటే 3 నెలల మట్టి నుంచి వెతుకుతున్నా జాబ్ దొరకలేదు. నేనైతే పార్ట్ టైం వర్క్ చేసుకోవాలని వెతుకుతున్నాను. కానీ వారికైతే 6 నెలల మట్టి నుంచి జాబ్ లేకుండా రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందంటండి. సో నాకు అనిపించింది, ఇప్పుడు చాలామంది వీసాలు డబ్బులు పెట్టి కొనుక్కిని వచ్చేస్తున్నారు ఇక్కడికి వచ్చినాక జాబు సెర్చింగ్ చేసుకుందాం అనేసి. సో అలా ఎవరైనా రావాలనుకుంటే ప్లీజ్ దయచేసి వెయిట్ చేయండి. ఇక్కడ కువైట్లో పరిస్థితి అంతేం బాగాలేదు. జాబ్లు అనేవి ఎక్కడా లేవు మాట. కువైట్లో ఉన్న వాళ్ళకి చాలామందిని జాబ్లోంచి తీసేసి వాళ్ళు ఇండియాకు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక నిజంగా నరకయాతన చూస్తున్నారు. బయట ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వారం సెలవు ఉంటుంది, మంచిగా సాలరీలు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అది అందరి విషయంలోని కాదు. సో నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, ప్లస్ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకుని 6 లక్షలు 5 లక్షలు పెట్టి కొనుక్కిన వీసాలు కువైట్కి వచ్చి ఇబ్బందులు పడకూడదని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.